హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అదృష్ట దురదృష్టాలు అనే కథ చెప్పుకుందాం. ఈజిప్ట్ దేశానికి ఖలీఫాగా ఉన్న మహమ్మద్ ఇబన్ తైలూన్ చాలా సజ్జనుడు, మంచివాడు. ఆయన సింహాసనం ఎక్కుతూనే తన తండ్రి చేసిన అక్రమాలను సరిదిద్ది అరాచకాన్ని తొలగించాడు. తన తండ్రి ప్రజలను హింసించి కూడబెట్టిన ద్రవ్యంతో ఆయన కవులను, వీరులను పోషించి పేదసాదలకు సహాయపడ్డాడు. అందువల్ల ఆయన పరిపాలనలో దేశం సుభిక్షంగా మారింది. ఒకనాడు ఖలీఫా మహమ్మద్ తన పరివారంలో ఎవరెవరికి జీతాలు ఎక్కువగాను పని తక్కువగాను ఉన్నది, ఎవరెవరికి పని తక్కువగాను జీతాలు ఎక్కువగాను ఉన్నదో విచారించి, జీతాలు తక్కువగా ఉన్నవారికి జీతాలు, పని తక్కువగా ఉన్నవారికి పని హెచ్చించాడు. అందరి విషయము విచారించాక ఒక వృద్ధుడు మాత్రం మిగిలాడు. తాత, నా పరివారంలో నువ్వు చేసే పని ఏమిటి, నీ జీతం ఎంత అని ఖలీఫా అడిగారు. కీర్తిశేషులైన మీ తండ్రి గారు ఒక చిన్న పెట్టె ఇచ్చి దాన్ని కాపాడమన్నారు. అంతకు మించి నేను చేస్తున్న పని ఏమీ లేదు. అందుకు గాను నాకు నెలకు 10 బంగారు దినారాలు ఇస్తున్నారు అన్నాడు వృద్ధుడు. ఈ కాస్త పనికి అంత జీతమా? ఆ పెట్టెలో ఏముంది అని ఖలీఫా ఆశ్చర్యంగా అడిగాడు. దాన్ని 40 ఏళ్లుగా కాపాడుతున్నాను, కానీ అందులో ఏముందో నాకు తెలియదు ప్రభు అన్నాడు వృద్ధుడు. ఖలీఫా ఆ పెట్టెను తెప్పించి చూశాడు. అది ఒక బంగారపు పెట్టె. దాన్ని తెరిచి చూడగా అందులో ఏదో ఎర్రని పొడి, తోలుపై రాసిన ఒక శాసనము కనిపించాయి. అయితే ఆ శాసనం ఏ భాషలో రాసి ఉందో, దాని అర్థమేంటో దర్బారులో ఒక్కరికీ బోధపడలేదు. ఖలీఫా దాని గురించి ఆరా తీయగా ఆ పెట్టె హసన్ అబ్దుల్లా అనేవాడిదని, అతన్ని ఖలీఫా తండ్రి ఖైదు చేశాడని తెలియవచ్చింది. హసన్ అబ్దుల్లా ఒకవేళ ఇంకా జీవించి ఉంటే వెంటనే విడిపించి తీసుకురమ్మని ఖలీఫా ఉత్తర్విచ్చాడు. 40 ఏళ్లు ఖైదు అనుభవించి ముసలివాడైన హసన్ అబ్దుల్లాను ఖైదులో నుంచి బయటకు తెచ్చి ఆయనకు బట్టలు పెట్టి సత్కరించి ఖలీఫా ఎదుటికి తెచ్చారు. ఖలీఫా బంగారు పెట్టిన ఆయనకిస్తూ, ఇది మీ సొత్తని తెలిసింది, మీరే తీసుకోండి అన్నాడు. హసన్ అబ్దుల్లా ఆనంద బాష్పాలు రాలుస్తూ, మహాప్రభు, మీ తండ్రి బలాత్కారంగా లాక్కున్న ఈ పెట్టెను నేను ఇచ్ఛాపూర్వకంగా మీకు ఇస్తున్నాను, పరిగ్రహించండి అన్నాడు. ఖలీఫా హసన్ అబ్దుల్లా చేతిని ముద్దు పెట్టుకొని ఆ పెట్టె కథ ఏంటో చెప్పమన్నాడు. అప్పుడు హసన్ అబ్దుల్లా తన కథను ఈ విధంగా చెప్పాడు. కైరో నగరంలో ఉన్న వర్తకుల్లోకెల్లా మా తండ్రి చాలా ధనికుడు. నేను ఆయనకు ఒక్కనే కొడుకును కావడం చేత నాకు గొప్ప గురువులను ఏర్పాటు చేసి విద్యావంతుని చేశాడు. నాకు ఒక చక్కటి కన్యను చూసి పెళ్లి చేశాడు. నేను ఆమెతో 10 ఏళ్ల పాటు సుఖంగా కాపురం చేశాను. ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఆ తర్వాత నా పైన విరుచుకుపడ్డాయి. నా తండ్రి ప్లేగు వ్యాధితో మరణించాడు. మా ఇళ్ళు కాలిపోయాయి. మా నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. నేను సమస్తం పోగొట్టుకొని ముష్టెత్తి జీవించాల్సి వచ్చింది. ఒక్కోసారి నేను, నా భార్య, పిల్లలు పస్తులుండాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఒకనాడు నా భార్య తన ఆఖరి దుస్తులు నా చేతికిచ్చింది. అవి అమ్ముకొని పిల్లలకు ఇంత రొట్టె తెమ్మంది. నేను నా భార్య బట్టలు తీసుకుని వెళ్తూ ఉండగా ఒంటె మీద సవారీ అయిన ఒక వ్యక్తి నా ఎదురుగా వచ్చాడు. అతను నన్ను చూసి ఒంటె దిగి, హసన్ అబ్దుల్లా అనే గొప్ప వర్తకుడి ఇంటికి దారి ఎటు అని అడిగాడు. అరబ్బు మహాశయ, ఆ పేరు గలవాడెవడు కైరోలో ఉన్నట్టు నాకు తెలియదు అని నేను దాటిపోబోయాను. వెంటనే అతను నా చేయి పట్టుకుని ఆపాడు. నువ్వు హసన్ అబ్దుల్లావి కదా, అల్లా పంపిన అతిథిని వదిలించుకుంటావా అంటూ మందలించాడు. ఆ తర్వాత అతను నన్ను ఆప్తుడిలా ఆలింగనం చేసుకుని నా వెంట మా ఇంటికి వచ్చాడు. నేను నా భార్య దుస్తులు అమ్మడానికి మరొకసారి బయటకు పోతూ ఉండగా అతను నన్ను ఆపాడు. నేను పోతున్న పని గ్రహించాడు. నా చేతిలో బంగారు కాసులు పెట్టి ఇంటికి కావలసిన సంభారాలన్నీ తెమ్మన్నాడు. అతను 15 రోజుల పాటు నాకు అతిథిగా ఉండి ప్రతిరోజు 10 బంగారు కాసులు నా చేతిలో ఉంచుతూ వచ్చాడు. 16వ నాడు అతను నాతో అకస్మాత్తుగా, నాకు అమ్ముడవుతావా హసన్, అందుకు నువ్వు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు. అతను వేళాకోళినికి అంటున్నాడనుకొని, ఒక దెబ్బకు చచ్చేవాడి విలువ 1000 దినారాలు, అంతకంటే ఎక్కువ దెబ్బలకు కానీ చావని వాడి విలువ 1500 అని గొప్ప ఖురానులోనే రాసి ఉన్నది అన్నాను. అతను 1500 ఇస్తానన్నాడు. అప్పుడు నాకు అతను నిజంగానే అంటున్నాడని తెలిసింది. నా భార్య పిల్లలైనా సుఖపడిపోతారని అమ్ముడు పోవడానికి నేను ఒప్పుకున్నాను. అతను 1500 దినారాలు లెక్కించి నా చేతికి ఇస్తూ, నేను నిన్ను నా ప్రయాణానికి తోడు ఉండగలందుకు కొన్నానే కానీ నీ ప్రాణానికి, స్వేచ్ఛకు ఆటంకం ఏమీ ఉండబోదు అన్నాడు.
ఆ సొమ్మంతా మా వాళ్ళ పరం చేసి అతను కోరిన ప్రకారం ఒక ఒంటెను కొనుక్కొని ప్రయాణానికి అవసరమైన పదార్థాలన్నీ కొని అతని వెంట బయలుదేరాను. త్వరలోనే మేము ఎడారి మార్గం పట్టి మనుష్య సంచారం లేని ఓ మార్గాన 10 రోజులు ప్రయాణం చేసి 11వ రోజుకు ఒక మైదానానికి చేరుకున్నాం. ఆ మైదానం మధ్యలో ఒక ఎత్తైన రాతి స్తంభం ఉంది. దానిపైన రాగితో చేసిన ఒక యువకుడి విగ్రహం నిలబడి ఉంది. ఆ యువకుడి కుడి చేయి చాచి వేళ్లు తెరిచి ఉన్నాయి. 5 వేళ్లకు 5 తాళపు చెవులు తగిలించి ఉన్నాయి. వాటిలో ఒకటి బంగారపుది, ఒకటి వెండిది, ఇంకొకటి రాగిది, ఒకటి ఇనుపది, ఒకటి సీసపుది. నాకు అప్పట్లో ఆ తాళం చెవుల మర్మం తెలియకపోవడం చేత కష్టాల పాలయ్యాను. స్తంభాన్ని చేరగానే మేము ఒంటెలు దిగాం. ఆ వ్యక్తి ఒక మెలికల విల్లు బాణాలు తీసి ఎక్కుపెట్టి రాగి విగ్రహం కేసి కొట్టాడు. కానీ బాణం అంత ఎత్తు పోలేదు. అతను ఆ విల్లును నా చేతికిచ్చి విగ్రహం చేతివేళ్లకు తగిలించిన తాళం చెవులు పడగొట్టమన్నాడు. అదృష్టవశాత్తు నా మొదటి బాణంతో బంగారు తాళం చెవి పడగొట్టి దాన్ని నా యజమానికి ఇవ్వబోయాను. కానీ అతను దాన్ని నన్నే ఉంచుకోమన్నాడు. నిజానికి అది కష్టాలు తెచ్చేది. ఆ సంగతి నేను తెలియక నేను దాన్ని బొడ్డులో పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను పడగొట్టిన వెండి తాళపు చెవిని కూడా నా యజమాని నన్నే ఉంచుకోమన్నాడు. అది బాధలు తెచ్చిపెట్టేది. తర్వాత నేను ఇనప తాళం చెవిని, సీసపు తాళం చెవిని పడగొట్టాను. ఆ వ్యక్తి నా బలాన్ని, గురిని ఆనందంతో మెచ్చుకుంటూ ఆ 2 తాళపు చెవులను తీసుకున్నాడు. అవి సుఖాన్ని, జ్ఞానాన్ని సమకూర్చేవి. నేను మరొక బాణం ఎక్కుపెట్టి రాగి తాళపు చెవిని పడగొట్టుపోతూ ఉండగా ఆ వ్యక్తి నా చేతిని పట్టుకున్నాడు. వెంటనే విల్లును నా చేతిలో నుంచి లాగేసుకున్నాడు. ఏం పని చేస్తున్నావు నిర్భాగ్యుడా అన్నాడు. అతను విల్లుని నా చేతి నుంచి గుంజడంలో బాణం నా కాలి మీద పడి గాయమై బాధ పెట్టసాగింది. అదే నా కష్టాలకు, బాధలకు ఆరంభం. ఆ రాగి తాళపు చెవి మృత్యువుని తెచ్చిపెడుతుందట. నా యజమాని నా గాయానికి కట్టుకట్టి నన్ను ఒంటెపై ఎక్కించాడు. మేము 3 రోజులు ప్రయాణించి ఏవో పళ్ళ తోటలు గల ఒక ప్రదేశానికి వచ్చాం. నా గాయం సలుపు పెడుతూనే ఉంది. నాకు దాహంగా ఉండడం చేత కుంటుకుంటూ వెళ్ళి చెట్ల మీద ఉన్న ఆ నవనవలాడే పళ్ళలో ఒకటి తీసుకొని నోట్లో పెట్టుకొని కొరికాను. మరుక్షణం నా పళ్ళు ఆ పండులో బిగుసుకుపోయాయి. అరవడానికి కూడా అవకాశం లేని స్థితిలో నేను గుడ్లు వెళ్ళపెట్టి నేల మీద పడిపోయాను. నా యజమానికి నా దుస్థితి అర్థమైంది. వెంటనే ఆ చెట్ల కిందకు పోయి రాలిన పళ్ళన్నీ ఏరి చూసి పురుగులు తినేస్తున్నట్టున్న పండు ఒకటి ఏరి దాని పురుగులను తీసి నా నోట్లో ఉన్న పండు పైన పెట్టాడు. అవి నా పండుని తిని నన్ను రక్షించడానికి 3 రోజులు పట్టింది. ఆ 3 రోజుల పాటు నేను పడిన బాధ వర్ణనాతీతం. నా యజమాని కూడా నన్ను విడిచి వెళ్ళక నా వెంటనే ఉన్నాడు. నా పక్కనే కూర్చుని ఆహారం తిన్నాడు, నిద్రపోయాడు. నేను మాత్రం ఆకలితో దహించుకుపోయాను. నా నోరు నాకు స్వాధీనమై ఏదైనా ఇంత తిని మంచినీళ్లు తాగుదాం కదా అనుకునేసరికి మా ఆహారపు సంచి నీళ్ల తిత్తి ఖాళీ అయిపోయాయి. నేను బోరున ఏడ్చాను. ఆ వ్యక్తి నన్ను ఏదో విధంగా ఊరడించి నా చేత ప్రయాణం కట్టించాడు. మేము ఆ రోజంతా ప్రయాణించి ఒక కొండ వద్దకు చేరుకున్నాం. నా యజమాని నన్ను అవి ఇవి తిని లేనిపోని బాధలు తెచ్చుకోవని హెచ్చరించి తానే వెళ్ళి కొన్ని బ్రహ్మజముడు మట్టలు కోసి తెచ్చాడు. అతను వాటి ముళ్ళు చెక్కేసి కత్తితో తోలు తీసి లోపలి గుజ్జు తినమని నాకిచ్చాడు. అది రుచిగాను బలకరంగానూ ఉన్నది. చంద్రోదయం అయ్యే వేళ నేను కంబలి పరుచుకొని సుఖంగా నిద్రాసౌఖ్యం అనుభవించాలి అనుకుంటూ ఉండగా ఆ యజమాని నాకు పని తగిలించాడు. నువ్వు ఇప్పుడే ఆ కొండ ఎక్కి ఈ రాత్రికి ఆ శిఖరం పైన గడపాలి. ఇదే నువ్వు నాకు చేయబోతున్న అసలు సహాయం. సూర్యోదయం అయ్యేదాకా కొండ శిఖరం పైన ఉండి దేవుణ్ణి ప్రార్థించి ఆ తర్వాత కిందకి దిగిరా. పొరపాటున కూడా నిద్రపోవద్దు సుమా. నిద్రపోతే ఆ కొండగాలికి నీకు వాయువు కమ్ముతుంది అన్నాడు. అమ్ముడు పోయిన వాడిని యజమాని మాట వినకపోతే ఎలా? అందుచేత నేను చచ్చినట్టు ముక్కుతూ మూలుగుతూ ఆ కొండ ఎక్కి శిఖరాన్ని చేరుకున్నాను. అప్పటికే నా శరీరం బాధతోనూ నిద్రలేమితోనూ నలిగి ఉండడం చేత వెంటనే నిద్ర ముంచుకు వచ్చేసింది. మర్నాడు ఉదయం సూర్యోదయం కాబోతుండగా నేను నిద్రలేచి నా శరీరం అంతా పుచ్చకాయలా వాచి ఉండడం గమనించాను. అతి కష్టంతో నేను లేచి నిలబడి తూర్పుగా తిరిగి సూర్య నమస్కారం చేసి కిందకి దిగబోయాను. కానీ నా అవయవాలు ఏమాత్రం స్వాధీనంలో లేనందున నేను పడి కొండ కింద దాకా దొర్లాను. నా యజమాని కనీసం నా కేసి చూడను కూడా చూడలేదు. ఆయన నేల మీద ఏవో గీతలు గీస్తూ నీ నీడను బట్టి రహస్యం తెలిసిపోయింది, ఇక్కడ తవ్వుదాం పట్టు
అన్నాడు. నేను పెద్దగా ఏడవసాగాను. అప్పుడు అతను నా కేసి చూసి, నేను కొండ మీద నిద్రపోయినందుకు గాను నన్ను కోప్పడి కత్తితో నా కీళ్లలో పొడిచాడు. అక్కడ రక్తానికి బదులు నీరు వచ్చింది. నా బాధ చాలా వరకు నివారణ అయింది. అతను గుర్తుపెట్టిన చోట ఇద్దరము తవ్వగా లోతున ఒక చలవరాతి సమాధి కనిపించింది. అందులో ఒక మనిషి అస్థికలు, అక్కడ ఒక తోలుపైన రాసిన ఒక శాసనం కనిపించాయి. నా యజమాని ఆ శాసనాన్ని ఆతురంగా చదివాడు. హసన్, మనుష్య మాతృలెవ్వరూ చూడని ఇరాం నగరానికి మార్గం ఇందులో రాసి ఉంది. ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగల సింధూర గంధకం అక్కడ మనకు దొరుకుతుంది అన్నాడు. మేము ఆ కొండను చుట్టి పడమరగా 3 రోజులు ప్రయాణించి ఒక పాముల లోయలోకి చేరాం. అక్కడ ఎటు చూసినా నల్లటి కొండ చిలువలు పాకుతూ కనిపించాయి. నా యజమాని నా చేతికి ఒక విల్లు బాణం ఇచ్చి, కొమ్ములుండే పామును చూసి దాన్ని చంపి దాని తలా గుండెకాయ పట్టుకురా అన్నాడు. నేను ప్రాణాలపై ఆశ విడిచిపెట్టి ఆ లోయలోకి వెళ్ళాను. కొంతసేపటికి నాకు ఒక కొమ్ములు కల పాము కనిపించింది. అదృష్టవశాత్తు నేను దాన్ని చంపి తలా గుండెకాయ తీసుకురాగలిగాను. నా యజమాని నా చేత నిప్పు చేయించి దాని మీద ఒక ఇనుప భగోని పెట్టి అందులో పాము తల గుండె వేసి కాచాడు. అయితే అందులో ఇంకేదో ద్రావకం 2 చుక్కలు వేసి మంత్రాలు చదివాడు. తర్వాత ఆయన తన భుజాల మీద ఆ భగోనీలోని ద్రవాన్ని రుద్దమన్నాడు. నేను అలా చేసేసరికి ఆయనకు అప్పటికప్పుడే రెక్కలు మొలిచాయి. నాకు కూడా అలాగే రెక్కలు తెప్పించాక ఆయన నాతో పాటు ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఎగురుతూ మేము ఇరాం నగరానికి చేరుకున్నాం. ఆ నిసర్జన నగరంలో మేము చూసిన సిరి సంపదలు వర్ణించనలవి కాదు. కానీ అక్కడి నుంచి మేము తెచ్చుకున్నది కీమియా అనే సింధూర గంధకం మాత్రమే. నాకు ఆ కీమియాలో నమ్మకం లేక రత్నాలు, ముత్యాలు పోగు చేయడానికి ప్రయత్నించాను. కానీ నా యజమాని మండిపడి నా చేత వాటిని పారేయించాడు. ఆ తర్వాత మేము ఎలాగో కైరో చేరుకున్నాం. కానీ ఎందుకో గాని అన్ని కష్టాలు నాకే కలిగాయి. నేను ముందుగా మా ఇంటికి పరిగెత్తాను. కానీ అక్కడ నా వారెవరూ లేరు. అందరూ పోయినట్టు తెలిసి నేను దుఃఖంతో కుమిలిపోయాను. నా యజమాని నన్ను ఓదార్చి తన వెంట నన్ను ఒక అద్భుతమైన భవనానికి తీసుకెళ్ళాడు. మేము తెచ్చిన కీమియాతో అంతులేని బంగారాన్ని తయారు చేశాం. కొంతకాలానికి నా యజమాని చనిపోయి తన సర్వస్వాన్ని నాపరం చేశాడు. నా వద్ద ఉన్న బంగారపు వెండి తాళపు చెవులే నన్నిన్ని బాధలు పెట్టాయని తెలిసి వాటిని కరిగించి వేస్తూ ఉండగా మీ తండ్రి గారి భటులు వచ్చి నన్ను ఖైదు చేశారు. నన్ను మీ తండ్రి గారు బంగారం చేసే మర్మం చెప్పమన్నారు. నేను చెప్పలేదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆ ఎర్రపొడే ఆ మర్మం. దాన్ని మీరు ఉపయోగించుకోండి అన్నాడు. ఈ కథ విని ఖలీఫా ముహమ్మద్ ఎంతో సంతోషించాడు. హసన్ అబ్దుల్లాను తన ఆప్తుల్లో ఒకటిగా చేసి ఎంతో ఆదరాభిమానాలు చూపించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.